మొహం మీద కేవలం చిరునవ్వు, మరే రకమైన ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఒక బ్లూ టర్బన్ పెట్టుకొని సిక్ కమ్యూనిటీ నుంచి మొట్టమొదటిసారిగా వచ్చిన ఓ గొప్ప వ్యక్తిగా ఓ దశాబ్దం పాటు తన వంతుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థని తిరగరాసి ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తుండిపోయేలాగా రాజకీయ చరిత్రలోని సువర్ణాక్షరాలుగా తన పేరుని చిరస్థాయిగా లిఖించుకున్నాడు గొప్ప రాజకీయవేత్త, మరీ ముఖ్యంగా గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ గారు. అలాంటి మన్మోహన్ సింగ్ గారి అస్తమయం అన్న వార్త భారతదేశంలోని ప్రౌఢుడిని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన. మరి ఆయన పోయి సరిగ్గా 24 గంటలు గడవక ముందే ఆయన ఎలా పోయారో అంటూ ఆయనకి ట్రీట్ చేసిన డాక్టర్లు వెలుగులోకి తీసుకుని హెల్త్ బులెటిన్ ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తోంది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ల పాటు మన భారతదేశ ప్రధానిగా వ్యవహరించిన ఆయన తిరుగులేని ఆయన ఆర్థిక సంస్కరణలతో భారతదేశ రాజకీయ చరిత్రని తిరగరాశారు. అలాంటి ఆయన వయసురీత్యా ఈ మధ్య కాలంలో కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారట. అందులోనూ ఆయనకి కొన్నాళ్ల క్రితం డెంగ్యూ రావడంతో ఎయిమ్స్లో కొన్నాళ్ల పాటు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ అతి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడిన ఆయన అప్పటి నుంచి వయసురీత్యా ఎన్నో అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం జరిగిందట. ఇలాంటి నేపథ్యంలోనే గురువారం రోజు ఆయన ఉన్నట్టుండి ఇంట్లోనే స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ఆయన కుటుంబ సభ్యులు ఎయిమ్స్కి తరలించారు. ఎయిమ్స్లోని ప్రత్యేక డాక్టర్ల బృందం పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పటికీ ఆయన ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, కార్డియాక్ అరెస్ట్ అవ్వడం, ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవ్వడం, ముఖ్యంగా మెయిన్ ఆర్గాన్స్ పనితీరు బాగా తగ్గిపోవడంతోనే కన్ను మూశారు అంటూ ఎయిమ్స్లోని డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ హెల్త్ బులెటిన్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. ఏది ఏమైనప్పటికీ ఓ గొప్ప నాయకుడిగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సువర్ణాక్షరాలతో భారతదేశ రాజకీయ చరిత్రనే తలదనిన గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ గారు. అలాంటి ఆయన తన 90 ఏళ్ల వయసులో కన్నుమూయడం నిజంగా దురదృష్టం. మరి అలాంటి మన్మోహన్ సింగ్ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.